గతంతో పోల్చుకుంటే పాకిస్తాన్లో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు క్రికెట్ మ్యాచ్లు భారత్ చేతిలో ఓడిపోయిందంటే పాకిస్తాన్లో కొట్టేవాళ్ళు, అట్లాగే పాకిస్తాన్లో రానిచ్చేవాళ్ళు కాదు, టీవీలో పగలగొట్టేవాళ్ళ రచ్చ రచ్చ చేసి ఉండేవాళ్ళు. బట్ ఈ దఫా అంత లేదు, అంటే కాస్త మార్పు ఎక్కువే వస్తున్నట్టు. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయంటే కానీ గతంలోకి మళ్ళీ బీభత్సంగా లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇవాల్టి వాతావరణం ఆ రోజుల్లో అయితే రచ్చరచ్చ నడిచేది. ఎందుకంటే ఇంత దారుణంగా వన్ సైడెడ్ ఓటమి పాలన, ఏదో ఒక్క పరుగులోనో 10 పరుగుల తేడాలోనో ఓడిందంటే ఒక అర్థం ఉంది, అంటే పోటీ ఇచ్చి ఓడిందంటారు. ఇక్కడ 6 వికెట్ల తేడాతో ఓడిపోవడం అంటే ఓ రకంగా దారుణమైనటువంటి ఓటమి. అందులో వన్ సైడెడ్, ఈవెన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చింది పాకిస్తాన్ జట్టు, బ్యాటింగ్లోనూ ఫెయిల్ అవుతూ వచ్చింది, ఫీల్డింగ్లోనూ ఫెయిల్ అవుతూ వచ్చింది. అన్ని రంగాల్లో సూపర్ సక్సెస్. ఈవెన్ భారత్లో లోపాలు ఉన్నాయి కానీ అన్ని రంగాల్లో ఆల్రౌండ్ ప్రతిభ భారత్ ప్రదర్శిస్తే ఆల్రౌండ్ ఫెయిల్యూర్ పాకిస్తాన్ అయింది. చివరికి సెమీఫైనల్స్లోనే ఇంటికి వెళ్ళిపోతున్న ఆతిథ్య జట్టు అయింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయింది. బట్ అక్కడ చిన్న చిన్న ఆందోళన జరుగుతున్నాయి కానీ పెద్ద ఆందోళనలు అయితే లేవని సంతోషపడుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం.